గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో యాక్చువల్గా చూసిన వాళ్ళు కూడా ఇది కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంది, సో ఇలా అని చెప్పేసి ఒక మిక్స్డ్ టాక్ అనేది కూడా వస్తూ ఉంటే దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? అంటే స్లో పేస్లో ఉంది. బేసిక్గా స్లో పేస్ చూసే వాళ్ళకు నచ్చుతుంది సినిమా, చూడని వాళ్ళకు కొంచెం కొద్దిగా వన్ టైం వాచ్ అనే ఒక చిన్న థాట్ ఉన్నా కూడా చాలామందికి నచ్చుతుంది. వాళ్ళు బాగాలేదు అనట్లేదు, స్లోగా ఉంది తప్పిస్తే బాగాలేదు అనట్లేదు అన్నమాట. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. నేను దానికి చెప్పాలనుకునేది ఏంటంటే పేజింగ్ అనేది యాక్చువల్లీ చాలా టెక్నికల్ థింగ్ అనమాట. అది ఒక ఫిల్మ్ మేకరు ఒక సినిమాకు కథను చెప్పడానికి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట బేసిక్గా. సో ఈ కథను ఫాస్ట్ పేజ్లో చెప్తే ఐ డోంట్ నో దట్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ అనమాట. అది మంచిగా వర్క్ అవుతుందో లేదో బేసిక్గా ఐఎమ్ నాట్ ష్యూర్. ఈవెన్ మేము రిలీజ్కి సెకండ్ వర్షన్ కట్ చేసి ఉండే ఒక 8 minutes నేను తీసేసాను యాక్చువల్లీ. ఇది ముత్తయ్యలో జస్ట్ రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను ఒక 8 minutes తీసేసాను. బట్ ఏంటంటే ఆ వర్షన్ నాకు చాలా అబ్రప్ట్గా ఆ ఫీల్లో ఉండలేకపోతున్నాం అనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ డజంట్ వర్క్, స్లోగా ఉందన్నా సరే ఆ ప్రపంచాన్ని, ఆ వరల్డ్ని, ముత్తయ్యను ఫీల్ అయితే చాలు అనే ఒక పర్స్పెక్టివ్లో ఓల్డ్ వర్షన్కి మేము ఫిలిం ఫెస్టివల్స్కి ఆ వరల్డ్ అంతా ఏ వర్షన్ అయితే తిరిగిందో, వరల్డ్ అంతా అంటే దుబాయ్లో కానీ, ముంబైలో కానీ, కోల్కతాలో కానీ ఏ వర్షన్ అయితే మేము చూపించామో అదే వర్షన్ ఆడియన్స్కి చూపించాం అనమాట. ఓకే. పేసింగ్ ఈజ్ జస్ట్ దానికి ఆ కథ చెప్పాలనుకున్న దానికి పర్ఫెక్ట్ రైట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో ఇట్స్ వర్కింగ్. యాక్చువల్గా ముత్తయ్య చూసిన తర్వాత శివరపల్లి వచ్చిందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారా? లేదు, అంటే ముత్తయ్య అప్పుడు అవార్డ్స్ అవి వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామందికి విషయం తెలిసిందనమాట. సో వి రిలీజ్డ్ అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసాము, దానికి సంబంధించిన అవార్డ్స్ వస్తున్నప్పుడు మేము అవి షేర్ చేసుకున్నాం అనమాట. ఇండస్ట్రీ పీపుల్ దాన్ని చాలా అప్రిషియేట్ చేశారు, చాలా పుష్ చేశారు అనమాట. ఓకే. సో నాని గారు అప్పుడు టీజర్ రిలీజ్ చేసిండే. సో శోభు యార్లగడ్డ గారు కానీ అప్పటి నుంచే చాలా సపోర్ట్. యాక్చువల్లీ ట్రైలర్ శోభు యార్లగడ్డ గారు రిలీజ్ చేశారు, బట్ ఆయన సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఫిలిం ఫెస్టివల్లో రన్ అవుతున్నప్పటి నుంచి, అవార్డ్స్ వస్తున్నప్పటి నుంచి ఉందన్నమాట బేసిక్గా. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎంకరేజ్ చేశారు. ఇండియాలో చాలా పెద్ద ఫిలిం బాహుబలి ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా చిన్న ఫిలిం ముత్తయ్యకు ఎప్పటి నుంచో నిలబడ్డారు తను. ఓకే. యా. కానీ నేను స్టార్టింగ్లో అన్నాను చూడండి బ్రో, నేటివ్ కథలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటంటే శివరపల్లి ద సేమ్ జోన్, అవును, అండ్ ఇప్పుడు ముత్తయ్య ఆల్సో ద సేమ్ జోనే, డిఫరెన్స్ ఏం లేదు. Yeah. ద వరల్డ్ అంటే చూపించే కథ మాత్రం డిఫరెంట్ తప్ప కామన్గా ఉంది. ఏంటి ఇది? అంటే లేదు, నేను చెప్పినట్టు 2016-17 టైంలో నా పర్స్పెక్టివ్ కొద్దిగా చేంజ్ అయింది ఫిలిం మేకింగ్లో. సో మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి కథలు, మన మనసుకు హత్తుకునే కథలు చెప్పాలి, నా ఫస్ట్ ఫిలిం ఉండాలి అనుకున్నాను యాక్చువల్గా. ఫస్ట్ ఫిలిం అనుకొని ముత్తయ్య నేను చేశాను బేసిక్గా. ఈ జానరాలో, ఈ సెన్సిబిలిటీస్తో నా ఫస్ట్ ఫిలిం ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెన్సిబిలిటీస్, ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనే ఒక థాట్ ప్రాసెస్లో నేను ఫస్ట్ ఫిలిం చేశాను ముత్తయ్య. శివరపల్లి ఒక మంచి అవకాశం అని చెప్పాలి యాక్చువల్లీ. సో ముత్తయ్య నుంచి వచ్చిన ఎంతో కొంత అప్పట్లో 2012-22-23 టైంలో వచ్చిన ఆ పేరుకి శివరపల్లి నా దగ్గరకు వచ్చిందనమాట యాక్చువల్లీ. సో అది చాలా మంచి అవకాశం. సో అది నా సెన్సిబిలిటీస్కి దగ్గర ఉండేసరికి నేను యాక్సెప్ట్ చేసిన. అంటే చేయాలి కదా, దట్ ఈస్ సో ఈజీ. అండ్ అలాంటి కథను నేను తెలంగాణ బ్యాక్డ్రాప్లో, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ క్యారెక్టర్స్ని చాలా మంచిగా ఒక ఈజ్తో నేను చూపించగలను అనే ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉండే. సో నాకు కూడా ఒక డౌట్ ఉండే, 2 ప్రాజెక్టులు అలాగైతే ఏమైనా స్టాంప్ వేస్తారా నా మీద, గ్రామీణ కథలు ఇలాంటి విలేజ్ బ్యాక్డ్రాప్స్ సినిమాలు చేసే డైరెక్టర్గా అనుకున్నా. బట్ నేను అవన్నీ ఆలోచించలేదు. బట్ ఎప్పుడైనా మనం యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేయొచ్చండి. జానరాలు చేంజ్ చేసుకోవచ్చు,
ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్. అంటే అలాంటి ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చూస్తూ ఉన్నాను. బట్ సెన్సిబిలిటీస్ ఎక్కడ మిస్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ డ్రామా చేసినా, ఇంకొక ఫ్యామిలీ డ్రామా చేసినా కూడా అన్నీ మన సెన్సిబిలిటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. ఓకే, ఫర్ షూర్. కానీ మార్చరా అంటే కష్టం అనుకుంటా. ఎందుకంటే శివరపల్లి 2 వచ్చిందంటే ఏముంటుంది చెప్పండి, మళ్ళీ ద సేమ్ వే. ఎగ్జాక్ట్లీ యా ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే నెక్స్ట్ దాంతో కొంచెం ఈ స్టాంప్ కాకుండా నెక్స్ట్ సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తూ వెళ్తాను డెఫినెట్గా. విలేజ్లో ఉన్న రోడ్లే చూపిస్తారా, లేకపోతే సిటీలో ఉన్న కాంక్రీట్ జంగల్ కూడా చూపిస్తారా? లేదు, ఖచ్చితంగా అంటే నా గురించి నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఐఎమ్ మల్టీ జానర్ ఫిల్మ్ మేకర్. నేను చాలా మల్టీ జానర్స్ ఇష్టపడతా ఉంటాను. నేను వెళ్ళేది యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఫస్ట్ షోకి నేను వెళ్ళేవి డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఏ బ్రో, ఏ ఫిలిమ్స్ ఉంటాయి? ఇప్పుడు బేసిక్గా నేను మీకు RRR ఫిలిం ఉంది. నేను దాన్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసుంటాను నాకు ఐడియా లేదు. RRR కంటిన్యూస్గా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాను అనమాట. సో అలాంటి హై ఆక్టైన్ యాక్షన్ డ్రామాస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ అట్లాంటి ఫిలిమ్స్ కూడా చూస్తూ ఉంటా. యాక్షన్ డ్రామాస్ చూస్తూ ఉంటా, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటా. సో ఓకే, ఐ డూ మై బెస్ట్ ఇన్ ఎనీ అదర్ జానరస్. ఏంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక ఐకానిక్ది కొన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. అది సెంటిమెంటల్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఈవెన్ రాజమౌళి గారి విషయానికి వచ్చేటప్పటికి ఆ గొడ్డళ్ళు, సో డిఫరెంట్ ఆయుధాలు అన్నీ మనం చూసేవాళ్ళం. అలా ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా కొన్ని ఐకానిక్ది పెట్టుకుంటూ వస్తారు. మీకేంటి ఏ వాటర్ ట్యాంకా? నాకు అది చూడగానే అదే అనిపించింది. అంటే యాక్చువల్గా అది మొత్తగా చేసేటప్పుడు సీన్లో లేకుండే, ఓకే, స్క్రిప్ట్లో లేకుండే. ఆ బ్యానర్ని నేను ఆ సీన్ డిజైన్ చేసింది వేరే లాగా యాక్చువల్లీ. బట్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో సరదాగా వెళ్తున్నాం, ఒక చిన్న ప్లేస్ కావాలి, అక్కడ వీ హ్యావ్ టు అంటే 2 కట్టెలు ఉంటాయి కదా, అవి పాతి అక్కడ బ్యానర్ ప్లేస్ చేద్దాం అనే థాట్ ఉండే. బట్ వెళ్తూ ఉంటే ట్యాంకర్ని చూసిన అనమాట. పైకి ఎక్కి కడితే బాగుంటుంది కదా, ద ఎలివేషన్ విల్ బీ అల్టిమేట్ అని చెప్పేసి ఆ సీన్లో ఈవెన్ డైలాగ్ కూడా ఇమీడియట్గా మారింది. పైకి ఎక్కి కడుతుంటే అరే ఏం బీకిండ్రా, అంత ఎత్తున కడుతున్నావు, అంతగానో ఏం బీకిండ్రా అని అంటుంటాడు అనమాట. సో అది చాలా ఇన్స్టాంట్గా ఆన్ సెట్ వచ్చిన థింగ్ అనమాట బేసిక్గా. సో బట్ పంచాయతీలో ఏంటంటే శివరపల్లిలో ఏంటంటే ద ఒరిజినల్ ఇట్ సెల్ఫ్ అక్కడి నుంచి వచ్చింది బేసిక్గా. ఓకే, సో అవి యాక్చువల్లీ నన్ను చాలామంది అన్నారు, నువ్వు చూసావా ఆల్రెడీ ముందే? లేదు, నాకు 24లో నాకు కాల్ వచ్చినప్పుడు చూసినా నేను యాక్చువల్గా పంచాయతీ. యా, సో అసలు నాట్ ఎట్ ఆల్ రిలేటబుల్ అనమాట. అది ఫిక్స్ చేసుకోండి బ్రో. ఏంటంటే ప్రతి మూవీలో కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందంటే ఫిక్స్ అని అన్నట్టు కూడా.